ఎన్నికల ముందు తాను ఏదైతే మాట ఇచ్చారో రెట్రాస్పెక్టివ్ అంటే ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేశామని చెప్పి రాష్ట్రంలో తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ దేశంలో పక్కనున్న ఏ రాష్ట్రానికి పోయినా ఈవెన్ తెలంగాణ మనకన్నా ఆర్థికంగా బాగుండేటటువంటి రాష్ట్రం అధ్యక్ష, విడిపోయిన నాటికి మిగిలిన బడ్జెట్ ఏర్పడినటువంటి రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు ఆ రాష్ట్రం కన్నా మనం 1800 రూపాయలు అధికంగా ఇస్తున్నాం అధ్యక్ష. పక్కనున్న తమిళనాడు, ఆ పక్కనున్న కర్ణాటక, ఆ పక్కనున్న ఒరిస్సా, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా భారతదేశంలోనే 3000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, డప్పు కొట్టే కళాకారులకి, చెప్పులు కుట్టే కార్మికులకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అలానే వికలాంగులు ఉన్నారు అధ్యక్ష. 3000 రూపాయలు ఆనాడు గడిచిన 2014-19 సంవత్సరంలో 3000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వికలాంగులకు పెన్షన్ ఇస్తే గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వికలాంగుడి పైన కూడా దయలేనటువంటి ఒక కర్కశ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆ ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు 3 రూపాయలు కూడా పెంచలేదు అధ్యక్ష. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 రూపాయల పెన్షన్ 6000 రూపాయలు చేశారు అధ్యక్ష. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష. 100% ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని వారందరికీ కూడా కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ, లేదు ఫైలేరి వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ, ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈరోజు 5,000 ఇచ్చే పెన్షన్ని 10,000 రూపాయలు చేశారు అధ్యక్ష. ఇది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో చూసుకుంటే అధ్యక్ష ప్రతి నెల 4,700 కోట్ల రూపాయలు కేవలం సామాజిక పింఛన్ల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాల కోసం ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఫలితం అందుకుంటున్నటువంటి ఈ సామాజిక పింఛన్ల కోసం మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒకటేసారి 1000 రూపాయలు, 3000 రూపాయలు, 12,000 రూపాయలు, 5,000 రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో 65,24,000 మందికి ఈరోజు ఆదుకుంటున్నటువంటి మహా మనిషి అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధ్యక్ష. అలానే ఈరోజు కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం అధ్యక్ష. అన్నదాత సుఖీభవ ఈరోజు మనం చూస్తే అధ్యక్ష ఏ శాఖకు ఏ బడ్జెట్కు ఎంతెంత కేటాయించారని చూస్తే అధ్యక్ష 23-24లో బడ్జెట్ కేటాయింపులు 2,79,279 కోట్ల అధ్యక్ష. 2024-25 బడ్జెట్ కేటాయింపులు చూస్తే అధ్యక్ష 2,94,427.25 కోట్ల అధ్యక్ష. ఈరోజు అందులో మరలా ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానం కార్యక్రమం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం నిర్మాణం ద్వారా జీవనాడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి పోలవరం పూర్తి చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం మళ్ళీ అడుగులు వేయడం ప్రారంభించాం అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జలవనరుల శాఖకు మళ్ళా 16,705 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అంటే మళ్ళా అడుగులు వేస్తున్నాం అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో కేటాయింపులు చూస్తే అధ్యక్ష బారెడుండేవి అధ్యక్ష. కానీ ఆ శాఖలో ఖర్చులు చూస్తే అధ్యక్ష మూరడు కూడా ఉండేది కాదు అధ్యక్ష. కేవలం గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇరిగేషన్ శాఖ ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈరోజు ఒక ఏడాదిలోనే 16,700
705 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ కేటాయించారంటే రైతాంగం, వ్యవసాయం ఈ రాష్ట్రానికి వెన్నెముక. 62% ప్రజలు గ్రామీణ వాతావరణంలో ఉన్నారు. వ్యవసాయం ఈ రాష్ట్రానికి అధిక రాబడి తీసుకొచ్చేటటువంటి ఆదాయ వనరులో ఒక ముఖ్యమైనదిగా గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అలాగే వ్యవసాయ శాఖ అధ్యక్ష 11,855 కోట్ల అధ్యక్ష. వైద్య ఆరోగ్యం కోసం అధ్యక్ష 18,421. పాఠశాల విద్య 29,900 కోట్ల రూపాయల అధ్యక్ష. ఉన్నత విద్య 2,326 కోట్ల అధ్యక్ష. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గడచిన 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉండి కూడా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా జల్లుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్ని మళ్ళీ ఆర్థిక పరిపుష్టి కల్పించాలి. ఏదైతే సెల్ఫ్ గవర్నమెంట్స్ గా ఉన్నటువంటి లోకల్ బాడీస్ అన్ని కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాలి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. తద్వారా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరి ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 16,739 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే పురపాలక పట్టణాభివృద్ధి అధ్యక్ష 11,490, గృహ నిర్మాణం 4,012, పోలీస్ శాఖ 8,495 కోట్ల అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాలు పోలీస్ శాఖని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కనీసం పోలీస్ ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఇన్స్పెక్టర్ ఆర్ డిఎస్పీ తిరగడానికి సరైన వాహనాలు లేవు అధ్యక్ష. సీసీ కెమెరాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వైలెన్స్ లో పెట్టాలని అనేక సీసీ కెమెరాలని అనేక నగరాల్లో, అనేక కూడళ్ళు, అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే పూర్తిగా ఈ రాష్ట్రాన్ని సర్వైలెన్స్ లేకుండా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి గడిచిన 5 సంవత్సరాలు కూడా ఉంది అధ్యక్ష. అలాగే ఆధునికమైనటువంటి ఈ కాలంలో టెక్నాలజీని వినియోగం కోసం ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో పోలీస్ శాఖకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పెడితే దానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. పోలీస్ శాఖను ఎందుకు వినియోగించారంటే ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అక్రమాలు కానీ అడ్డుకుంటే వేధించడం, ఎవరైతే మహిళల పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుల పైన కానీ ఆఖరికి జడ్జీల పైన కానీ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, మాట్లాడలేనటువంటి సమాజంలో మాట్లాడలేనటువంటి భాషతో ఆనాడు దాన్ని సోషల్ మీడియా ద్వారా వేధించడం, మనుషుల తాలూకా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఆ పరిస్థితుల్ని వినియోగించారు అధ్యక్ష పోలీస్ శాఖని. అంతేగాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం కానీ, లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసం కానీ, ఇప్పుడున్నటువంటి చైతన్యం తీసుకురావడం కోసం కానీ పోలీస్ శాఖను వినియోగించకుండా పూర్తిగా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అలాగే బీసీ వెల్ఫేర్ 39,000 కోట్ల అధ్యక్ష. ఎస్సీ సంక్షేమం 18,497 కోట్ల రూపాయల అధ్యక్ష. ఎస్టీ సంక్షేమం 7,557 కోట్ల రూపాయల అధ్యక్ష. మైనారిటీ సంక్షేమం 4,376 కోట్ల అధ్యక్ష. మహిళా శిశు సంక్షేమం 4,285 అధ్యక్ష. రోడ్లు భవనాలు 9,554 కోట్ల అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాల్లో